మానవీయ విలువలపై కుటుంబ బంధాలపై మాత్రమే లఘు చిత్రాలను నిర్మిస్తున్నామని స్వరలయ స్టూడియోస్ అధినేత సాయి లక్కరాజు అన్నారు. గురువారం స్వరలయ వేదిక కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సమాజంలో పడిపోతున్న మానవ విలువలపైన అలాగే దూరం అవుతున్న కుటుంబ సంబంధాల వ్యవస్థ బలపడుతున్న నేపథ్యంలో స్వరలయ స్టూడియోస్ ఆధ్వర్యంలో సమాజ చైతన్య దిశగా మానవీయ విలువలపైన కుటుంబ బంధాలపైన లఘు చిత్రాలు నిర్మిస్తున్నట్టు స్వరలయ స్టూడియోస్ అధినేత సాయి లక్కరాజ్ చెప్పారు. గురువారం ఉదయం స్వరలయ వేదిక కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ లఘు చిత్రాల ఫోటోల గురించి సాయి లక్కరాజ్ తెలియజేశారు. యూట్యూబ్లో స్వరలయ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకుని లఘు చిత్రాలను చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ని యూట్యూబ్ ద్వారా పోస్టు చేసి ఆ పోస్టు స్క్రీన్ షాట్ని 9849421908కి మీ పేరు మొబైల్ నెంబర్ను తెలియచేయాలని అన్నారు. ఉత్తమ సూచన అభిప్రాయం తెలియజేసిన ముగ్గురికి గృహోపకరణ వస్తువులు వచ్చే నెల కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమంలో అందజేయటం జరుగుతుందని సాయి లక్కరాజ్ తెలిపారు. ఇది కేవలం మహిళలకు మాత్రమే అవకాశం కల్పించినట్లు ఆయన ప్రకటించారు. అందరికీ నమస్కారం. సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక స్థాపించి 26 ఏళ్ళైంది. స్వరలయ వేదిక, లాఫింగ్ క్లబ్, తెలుగు భాషోద్యమ సమితి, స్పందన, ఈ అన్ని కార్యక్రమాలు 510 పైగా ఇంతవరకు నిర్వహించాము. దేశ విదేశాల్లో కూడా స్వరలయ వేదిక మంచి ఖ్యాతి రావడానికి కారణభూతులైన అందరికీ కూడా నమస్కారం. ఈ నేపథ్యంలో స్వరలయ ప్రొడక్షన్స్ అనే ఒక సంస్థను స్థాపించి సినిమాలు తీయాలనే ఆలోచనలో ఫిల్మ్ ఛాంబర్ చేరడం జరిగింది. ఈ లోపల కొన్ని లఘు చిత్రాలు చేద్దామని మిత్రుల ఆలోచనతో స్వరలయ స్టూడియోస్ అనే ఒక ఛానల్ని మేము 3 ఏళ్ల క్రితం ప్రారంభించాము. ఈ స్వరలయ స్టూడియోస్ ఛానల్ మీద ఆరోగ్యవంతమైన మానవతా విలువలకి, మానవీయ విలువలకి, కుటుంబ సంబంధాలకి పనికొచ్చే ఉపయోగపడే సినిమాలు తీయటం మొదలుపెట్టాము. గత సంవత్సరం జూలైలో నిర్ణయం అనే ఒక సినిమా తీసాము. అది 14 నెలల కాలంలో సుమారు 2000 మంది వీక్షించారు. అంతకుముందు సంవత్సరం కలియుగమా ఆకలియుగమా అనే ఒక సినిమా తీస్తే అది 50,000 పైచీలకు చూడటం జరిగింది. వారం రోజుల క్రితం అనురాగ బంధం అని తండ్రి కొడుకుల బంధాల మీద ఒక లఘు చిత్రాన్ని తీసాము. అది కేవలం 4 రోజుల్లోనే 2,000 పైబడి చూడటం జరిగింది. ఇంకా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మందికి ఇవాళ మనం మర్చిపోతున్న ప్రేమలకి, ఆ బంధాలకి విలువనిచ్చే సినిమాలు తీస్తున్న మేము వారిని కూడా ఇందులో వీక్షకులుగా మార్చాలనే సదుద్దేశంతో ఒక చిన్న పోటీ పెట్టడం జరిగింది. ఈ పోటీ స్వరలయ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి స్వరలయ స్టూడియోస్ అని టైప్ చేసి అందులో సబ్స్క్రైబ్ చేసుకోండి. 5 సినిమాలు ఉన్నాయి, మంచి సినిమాలు. 5 సినిమాల్లో ఏ సినిమా చూసినా పర్వాలేదు, లేదా అన్నీ చూసినా పర్వాలేదు. కామెంట్ పెట్టాలి. మీ కామెంట్ తెలుగు లేదా ఇంగ్లీష్ ఎలాగైనా పెట్టచ్చు. ఉత్తమ కామెంట్కి నగదు బహుమతులు, విలువైన బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్య గమనిక ఏంటంటే ఇది మహిళా మనులకు మాత్రమే ఈ పోటీ, ఇతరులకు ప్రవేశం లేదు. ఏమనుకోవద్దు. ఎందుకంటే మహిళా మనులకి ఈ మనం కుటుంబం ఒక ఇల్లాలు చదువు, ఇంటికి వెలుగు. ఇల్లాలు కనుక సపోర్టివ్గా ఉంటే ఇంటికి సంబంధించిన అన్ని బంధాలు నిలబడతాయనే ఉద్దేశంతో, ఆడవాళ్ళు మాత్రం చూడాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరొకసారి ఈ పోటీని చిన్న ఒక నిమిషంలో చెప్తాను. స్వరలయ స్టూడియోస్ అని ఒక యూట్యూబ్లో సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మా 5 లఘు చిత్రాల్లో ఏ చిత్రాన్నైనా మనం చూసి దాని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఆ స్క్రీన్ షాట్ని మా మొబైల్ నెంబర్కి 9849421908 మరొకసారి నెంబర్ చెప్తున్నాను, 9849421908 దానికి మీరు స్క్రీన్ షాట్ పంపించి మీ పేరు, మీ ఫోన్ నెంబరు మాకు పంపించిన యెడల ఉత్తమమైన కామెంట్ 3 కామెంట్లకి మేము గృహోపకరణ వస్తువులు విలువైనవి ఇస్తున్నాము. గతంలో కూడా మా 500 ప్రోగ్రాం అప్పుడు సమయపాలన పాటించిన వాళ్ళకి మిక్సీ, గ్రైండరు, జ్యూస్ మేకర్ కూడా ఇచ్చాము. కేవలం సమయానికి వచ్చిన వాళ్ళకి మాత్రమే. ఇది కేవలం ఒక క్రమశిక్షణ అలవాటు చేయడం కోసం సభలకి మేము పెట్టిన కార్యక్రమం. ఈరోజు అయితే ఈ ఛానల్ చూసి వాళ్ళ స్పందన స్పష్టంగా తెలియజేస్తే మరింత మేము మెరుగుదిద్దుకొని ఇంకా చక్కటి. సాయి గారు చెప్పినట్టు ఈ స్వరలయ స్టూడియోస్ ద్వారా నిర్మించిన లఘు చిత్రాలు మహిళలకి ఎందుకు ఎంకరేజ్ చేయాల్సి వస్తుందంటే, ఒక కుటుంబం సమిష్టిగా ఉండాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, అధోగతి పాలవ్వాలన్నా, వారికి గుర్తింపు రావాలన్నా కానీ మహిళ ప్రధాన పాత్ర. మహిళే కంప్లీట్గా అని చెప్పట్లేదు, మహిళ ప్రధాన పాత్ర. అట్లాంటి మహిళని ఇందులో ఇన్వాల్వ్ చేస్తే కొంతమంది మహిళలు ఎట్లా ఉంటారంటే అటా ఇటా 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 అనుకుంటారు. అట్లాంటప్పుడు ఇట్లాంటి మంచి లఘు చిత్రాలు చూస్తే వారు నిర్ణయం రావడానికి అవకాశం ఉంటుంది.
ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు సరైన నిర్ణయం తీసుకోగలరని చెప్పి మా లఘు చిత్రాలు నిరూపిస్తాయి. అది వాళ్ళు ఇచ్చే కామెంట్లు తెలుస్తుంది అనమాట. అంటే ఆ కామెంట్ వాళ్ళు ఎందుకు పెట్టమన్నా అంటే మీరు ఈ నిర్ణయం ఎటు తీసుకున్నారు, ప్లస్ తీసుకున్నారా మైనస్ తీసుకున్నారా, ఇట్లాంటివన్నీ కూడా ఈ లఘు చిత్రాల్లో చూడటం వలన వారు మరింత అభివృద్ధి చెంది వారి కుటుంబాన్ని కూడా మరింత సమిష్టిగా ఉంచగలని కోరుకుంటూ. స్వరలయ స్టూడియోస్ స్థాపించి 26 సంవత్సరాలైంది. లక్కరాజు గారు ఇప్పుడే చెప్పారు. వేదిక ఆ స్వరలయ వేదిక, ఆ తర్వాత ఈ స్వరలయ ప్రొడక్షన్ అని చెప్పేసి ఈ మన నిర్మాతల మండలిలో సభ్యత్వం కూడా తీసుకున్నారు. తర్వాత ఏమో ఇప్పుడు కొత్తగా స్వరలయ స్టూడియోస్ అని చెప్పేసి ఈ ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఒకటి స్థాపించడం మొదలైంది. ఇందులో మొదలైన దగ్గర నుంచి ఒక 5 లఘు చిత్రాలు తీసాము. నిర్మాత, దర్శకత్వం, రచన, స్క్రీన్ ప్లే అన్నీ సాయి గారు నిర్వహిస్తున్నారు. తర్వాత నేను అందులో ఒక ఆదర్శం అనే ఒక దీనిలో చిన్న పాత్ర వేశాను. ఇందులో కూడా వారి ప్రోత్సాహంతో ఇంకొక చిన్న పాత్ర